అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఆనందం మళ్ళీ మొదలైంది సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మన ప్రొడ్యూసర్ గణేష్ తోటి పనిచేశారు. కరెక్ట్గా ఆనందం మళ్ళీ మొదలైంది సినిమా షూటింగ్ ఫినిష్ అయిన టైంలో నా దగ్గర వచ్చి ఆకాష్ గారు మీ హార్డ్ వర్క్ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది, మీరు నాకు కూడా ఒక సినిమా చేయాలన్నారు. సో అప్పుడు నేనేమన్నానంటే నా దగ్గర ఒక సినిమా సబ్జెక్ట్ ఉంది, కానీ అది ఎలా అంటే చాలా భారీ బడ్జెట్. నేను యాక్చువల్లీ ఒక హిట్ సినిమా అంటే ఆనందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన తర్వాత చేయాలనుకున్నాను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఆకాష్ గారు మీరే ఆనందం లాంటి సూపర్ హిట్ ఇచ్చారు, ఆనందం లాంటి సినిమాకి వచ్చి 25 కోట్ల బిజినెస్ అయింది. సో మీరు 25 కోట్ల బిజినెస్ చేయగల హీరో. సో నాకు ఎలా అంటే మీరు బడ్జెట్ గురించి మీరేం ఫీల్ అవ్వకుండా ఎంత బడ్జెట్ పర్లేదు మంచి సినిమా చేయాలన్నాడు. సో అప్పుడు స్టార్ట్ చేసిన సినిమానే ఈ లవ్ ఇన్ మలేషియా సినిమా. సో అలా ఒక మంచి సినిమా బడ్జెట్ గురించి ఫీల్ అవ్వకుండా ఒక మంచి సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన గణేష్ నా ప్రొడ్యూసర్కి నాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. దెన్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ నా కృతజ్ఞతలు, టెక్నీషియన్ అందరికీ. అండ్ దెన్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ఫేస్ ఆఫ్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా మీ అందరూ వింటుంటారు. ఆ సినిమాని ఇన్స్పైర్ చేసి నేను తయారు చేసిన ఒక సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్. బట్ మెయిన్లీ లవ్ అంటే నా క్యారెక్టర్ దీనిలో ఎలా అంటే ఒక ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ టీమ్కి హెడ్. సో నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా మన అదృష్ రఘు అండ్ సత్యన్ రాజేష్ ఉంటారు. సో మా టీం అక్కడ మలేషియాలో ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఒక మలేషియన్ అమ్మాయి డాక్టర్గా పనిచేస్తుంది. అమ్మాయి నాకు మధ్యన ఆ లవ్తో పాటు ఒక సీరియస్ యాంటీ టెర్రరిస్ట్ సబ్జెక్ట్ ఈ లవ్ ఇన్ మలేషియా. ఈ సినిమాలో ఫస్ట్ టైం ఇప్పటివరకు చాలా సినిమాల్లో కామెడీగా యాక్ట్ చేసిన చిత్రం భాష నాకు ఎప్పటి నుంచో నేను విలన్ క్యారెక్టర్ కూడా చేశాను అన్నాడు. సరే ఒక చూద్దామని చెప్పి ఒక స్క్రీన్ టెస్ట్ చేశాను. చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. ఎలా అంటే ఒక నానా పటేకర్ టైప్లో బాగా యాక్ట్ చేశాడు. సో ఆ యాంటీ టెర్రరిస్ట్ టీమ్ మనం పట్టుకున్న ఆ విలన్ గ్రూప్ టెర్రరిస్ట్లో ఒకడుగా చిత్రం భాష అండ్ ఇంకొక క్యారెక్టర్ వచ్చి మన దినేష్ మ్యాట్. బ్యానర్పై నిర్మించబడ్డ లవ్ ఇన్ మలేషియా సినిమాని టోటల్గా మలేషియాలో షూట్ చేశాము. చాలా బాగా వచ్చింది. ఆకాష్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. దినేష్ గారు అయినా సరే దీనికి మెయిన్ 50% ఆకాష్ బలం అయితే మిగతా 50% బలం మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈరోజు లేరు. చాలా రిచ్గా సాంగ్స్ అయితే చాలా అల్టిమేట్గా వచ్చాయి. ఓ పెద్ద 20 కోట్ల బడ్జెట్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో సాంగ్స్ అలా ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కడా లూప్స్ పెట్టకుండా డైరెక్ట్ లైవ్స్ ఇచ్చి చాలా బాగా చేశారు. సో ఈ సినిమాని 27కి ఆడియో ఫంక్షన్ చేయబోతున్నాము, ఈ ఏప్రిల్ 27. దెన్ మే 2nd వీక్లో సినిమాని రిలీజ్ చేస్తాం. లవ్ ఇన్ మలేషియా మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్స్గా చేసే అవకాశం నాకు లభించడం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన ప్రొడ్యూసర్ సార్కి మరియు డైరెక్టర్ సార్కి. ఇది చాలా లో బడ్జెట్ మూవీ అని చెప్తున్నారు, కానీ లో బడ్జెట్ అయితే కాదండి. ఎవరైనా మూవీ తీస్తే సాంగ్స్కి అలాగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు, కానీ మేము 80 to 90% మూవీ మేము అంతా టాకీ పార్ట్ కూడా అంతా మేము మలేషియాలోనే కంప్లీట్ చేసాం. జస్ట్ 10% ఫిల్మ్ సిటీలో చేసాం. చాలా హై బడ్జెట్ మూవీ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. ఇంకా ఆకాష్ సార్ గురించి చెప్పాలంటే ఇంకా డే అండ్ నైట్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు, అలాగే మిగతా ఆర్టిస్టులతో కూడా చేయిస్తూ ఉంటారు. మూవీ చాలా బాగా వచ్చింది. మన ప్రొడ్యూసర్ సార్ బడ్జెట్కి ఎక్కడ వెనకాడకుండా తను ఏదైతే కావాలో అది ఎంత ఖర్చైనా పర్లేదు. అలాగే మలేషియాలో మొత్తం ఇంచుమించు మలేషియాలో ఇప్పుడు మేము చేసిన షూటింగ్స్లో ఇంతవరకు ఎవరు మలేషియాని అంత అందంగా చూపించి ఉండరని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చూపించారు. లొకేషన్స్ కానీ ఫైటింగ్స్ కానీ చాలా బాగా చేశారు. మూవీ 27th ఆడియో రిలీజ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ ఇన్ మలేషియా గణేష్ గారి ఫస్ట్ ప్రొడక్షన్, ఫస్ట్ పిక్చర్. ఆకాష్ అన్న చేస్తున్న డైరెక్షన్స్ ఆనందం ఇంకా 2-3 మూవీస్లో ఇది చాలా హార్డ్ రిస్కీ సబ్జెక్ట్. అంటే ఆయనకి చాలా బర్డన్ అనుకోండి, లేకపోతే ఇలాంటి సినిమా డీల్ చేశాడన్న అంటే
రియల్లీ అప్రిషియేట్స్ అన్న. నేను కూడా మలేషియాకి వచ్చాను. నాకు అంటే అన్నయ్య చెప్పినట్టు ఆ విలన్ క్యారెక్టర్ అని నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. ఆయన ఫ్రెండ్గా అన్ని సినిమాలో ఇస్తారుగా. సరే నువ్వు విలన్గా ఎలా చేస్తావురా, నీకు మరి కామెడీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసావు కదా అంటే ఒక చిన్న టెస్ట్ పెట్టారు.